హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. సమ్మర్ స్టార్ట్ అయింది, ఎండలు కూడా బాగా వేస్తున్నాయి. ఇలాంటి టైంలో మార్నింగ్ టిఫిన్కి ఆయిల్ ఫుడ్ తినలేం, అలా అని డైలీ ఇడ్లీ కూడా తినలేము. అందుకే కడుపుకు నిండుగా ఉండి శరీరానికి చలువ చేసే కర్డ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కర్డ్ రైస్ చేయడానికి బౌల్లోకి 1 కప్పు రైస్ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి పెరుగు అన్నంలో కలిసేలాగా బాగా కలపాలి. మండుతున్న ఈ ఎండల్లో ఇడ్లీ, దోశ, పూరి, వడ, బోండా వీటన్నిటికన్నా పెరుగన్నం తింటే చాలా మంచిది. అలాగే తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు పెరుగన్నం పక్కన పెట్టి ఇందులోకి పోపు వేయాలి. పోపు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 2-3 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఒకసారి బాగా కలపాలి. పోపు వేయడానికి ఆయిల్ని 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా వేయక్కర్లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా కలపాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపు మాడకుండా ఫ్రై చేయాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకును కూడా వేగనివ్వాలి. ఫ్రై చేసిన పోపు దినుసులను పెరుగన్నంలో వేసి బాగా కలపాలి. పోపు లేకుండా పెరుగన్నంలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని కూడా తినవచ్చు. సమ్మర్లో మండిపోతున్న ఎండలకి మార్నింగ్ టైంలో టిఫిన్కి ద బెస్ట్ రెసిపీ ఏదంటే కర్డ్ రైస్. జాబ్స్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళే ఈ బిజీ టైంలో మనం టిఫిన్స్ వేసుకుని తింటున్నాం, కానీ ఒకప్పుడు మన పెద్దలు మాత్రం పొద్దున పూట పెరుగన్నం తిని పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.